ప్రియ దేవుని బిడ్డారా, దేవుని ఉన్నతమైన కృపను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధానంలో మనం అందరూ చేరు ఇంటి భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన అందులో ఆత్మల కన్నతండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ అదే కాలమున్నే ఓ పెద్ద పరీక్ష ఎక్కువ నిద్రలేవటం. దానికంటే పెద్ద పరీక్ష దేవుడి సన్నిధిలో వచ్చి కూర్చోవటం. పగటి సమయంలోనే చాలా మంది దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు నిద్రపోతారు. అలాంటిది మంచి నిద్ర సాయం. ఈ టైంలో వచ్చి కూర్చొని అన్న మరలా యాక్టివ్గా ఉంటూ ప్రతి ప్రశ్నకు జవాబులు చేస్తూ రెఫరెన్స్లు చదువుతూ ఆలోచిస్తూ రాస్తూ నేర్చుకుంటూ మనం అలర్ట్ అవటమే కాకుండా 10 మందిని అలర్ట్ చేస్తూ చాలా గొప్ప భాగ్యం. చాలా సంతోషం. మరి ఇట్టి భాగ్యవంతులైన మీకు అందరికీ కూడా ప్రభువైన క్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మనం గడిచిన కాలంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 13వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానం చేయటం జరిగింది. అందులో ఈ యేసు ప్రభుల వారు మహిమతో తిరిగి వచ్చినటువంటి విషయం, దేవదూతలు ఆయన రెండవ రాకడలో ఏం చేస్తారు, ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం, మనుషులు 2 గుంపులుగా విభజించబడతారని, ఆ గుంపుల యొక్క డిఫరెన్స్ వేరు వేరు లక్షణాలను తెలియపరచడానికి గొర్రెలు మేకలు కుడివైపు ఎడం వైపు అన్నటువంటి పద ప్రస్తావన జరిగిందని, అంతేగాని మరి గొర్రెలు మాత్రమే మంచివనో లేకపోతే మేకలు చెడ్డవనో లేదా కుడి చేయి మంచిదనో ఎడం చేయి చెడ్డదనో నీకు ఏమాత్రం కానే కాదు అని మనం నేర్చుకోవటం జరిగింది. అయితే ఈ సమయంలో మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34వ వచనం నుండి 40వ వచనం వరకు 7 వచనాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. నేను చదువుతున్నాను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆహ్వానం ప్రభువుల వారు పలుకుతున్నట్లు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. ఇక్కడ మనకు ఒక ప్రశ్న, మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ దేవుడి చేత ఆశీర్వదించబడిన వాళ్ళు కాదండి? నేను ప్రశ్న అడుగుతున్నాను, జవాబు చెప్పండి. లోకంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుడి చేత ఆశీర్వదించబడిన వాళ్ళు కారా? దేవుని చేత ఆశీర్వదింపబడిన వారేనా? మరి ప్రత్యేకంగా కుడివైపున ఉన్న వారిని మాత్రమే ఎందుకు ఆయన అలా సంబోధిస్తున్నాడు ప్రభు? మరి అందరూ ఆశీర్వదించబడిన వాళ్ళే అయితే ఎడం వైపున ఉన్న వాళ్ళని శపించబడిన వారలారా అంటున్నారేంటి? వాళ్ళు లోకంలో ఉన్న వాళ్ళే కదా. కుడివైపున ఎడవైపున ఉన్న వాళ్ళు ఇద్దరు లోకంలో ఉన్న వాళ్ళ గుంపులే కదండి. అలాంటప్పుడు ఒక గుంపును శపించబడిన వారలారా అంటున్నాడు, ఒక గుంపును ఆశీర్వదించబడిన వారలారా అంటున్నారు. ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు ఆలోచన చేసి చెప్పండి. నా ప్రశ్న అర్థమైంది కదండి. ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదించబడిన వాళ్ళే అయితే, కుడివైపున ఉన్న ఒక గుంపును మాత్రమే మీరు ఆశీర్వదించబడిన వాళ్ళని ప్రభు ఎందుకు అంటున్నారు? లోకంలోకి వచ్చేటప్పుడు అందరూ దేవుడి చేత ఆశీర్వదింపబడే వచ్చి ఉంటారనా?
కానీ వారి వారి క్రియల చేత వారి చేస్తున్న పనుల ద్వారా ప్రత్యేకింపబడినప్పుడు అక్కడ వేరుపరచబడినప్పుడు వారు కొందరు శపింపబడిన వారుగా, కొందరు ఆశీర్వదింపబడిన వారుగా మారి ఉంటారు. వెరీ గుడ్ అమ్మా. అంతే. వారి అంటే క్రియలను బట్టి, వారి పాపములను బట్టి. మనం ఈ వెరీ గుడ్ అమ్మా. మనము ఈ లోకంలోనికి అందరం రావటం అందరికీ దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదమే. ఎందుకంటే మనకంటే ముందు ఎన్నో తరాలు అంతరించిపోయాయి. నోహు గారి కాలంలో జలప్రళయంలో కొట్టుకుపోయినటువంటి తరాలండి. ఏమండి? తర్వాత సొదొమ గొమొర్రాలో కొట్టుకుపోయినవి. ఎన్నో ఉపద్రవాలు ఈ మధ్యకాలంలో ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయట కొన్ని సమస్యలు. సరిగ్గా ఈ కరోనాకు ముందు 100 సంవత్సరాలకు ముందు కూడా ఇటువంటి ఇంకా తీవ్రమైనటువంటి తెగులు ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేసి నాశనం చేసిందట. అంటే అప్పుడు చేసిన దాని డ్యామేజ్‌తో పోల్చుకుంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది కొంచెం తక్కువేనట. కరోనా ద్వారా జరిగిన డ్యామేజ్. కానీ మనకి ఇదే ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో మనం ఉన్నాం గనక. దీన్ని రుచి చూసాం గనక. ఇలా ఎన్నో రకాలైనటువంటి వాటి ద్వారా అన్నింటినీ కూడా అధిగమింపజేసి దేవుడు ఈరోజు మనకి జన్మతో ఈ లోకాన్ని అనుభవించినట్టు చేయటం అంటే అందరికీ ఇచ్చినటువంటి భాగ్యం. ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆశీర్వాదం కామన్‌గా అందరికీ ఇచ్చేవి కొన్నున్నాయి. కొందరికి మాత్రమే పరిమితం చేసి కొన్నున్నాయి. బాగా అర్థం కావడానికి. ఇప్పుడు మనకు బంధువులున్నారు. కడుపును పుట్టిన బిడ్డలున్నారు. అడుక్కునే వాళ్ళున్నారు. ఈ 3 కేటగిరీలు మనం అనుభవిస్తూ ఉంటాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అడుక్కు తినే వాళ్ళకి మన ఆస్తి ఎందుకివ్వము? బంధువులకి, మిత్రులకు ఆస్తి ఎందుకివ్వము? కడుపును పుట్టిన బిడ్డలకి ఎందుకిస్తాం? ముగ్గురికి ఇవ్వడమేమో కామన్‌గా ఇస్తాం. అనేటటువంటి ఇస్తున్నాం అన్నటువంటిది కామన్ థింగ్. ఒక జనరలైజ్డ్ వర్డ్. అడుగు తినేవాడికి పెడతాం. బంధువుల మిత్రులకు అవసరాలు అక్కర్లు ఉన్నోళ్ళకి ఇస్తాం. బిడ్డలకు ఇస్తాం. కానీ ఇస్తున్నాం అనేటటువంటి విషయం అందరికీ సమానం కాదు సుమా. అది గుర్తుపెట్టుకోవాల్సింది. అందరికీ సమానం కాదు. ఎందుకు బిడ్డలకే ఇస్తామనంటే వాళ్ళు మన వారసులు. వారు మన యొక్క సమస్తానికి వారు సారథులు, ప్రతినిధులు అని చెప్తాం. మన బంధువులు కాదు మన ప్రతినిధులు. అడుక్కు తినేవాళ్ళు కాదు మన ప్రతినిధులు. రేపు ఎవరండి మన పేరు చెప్పుకొని బతికేది? మన పేరు చెప్పుకొని ఎవరు మన పిల్లలే బతుకుతారు. నేను పలానాయన కొడుకును, పలానాయన కూతురుని, పలానావిడ కూతురుని అని మొత్తం రిజిస్టర్లలో, సర్టిఫికెట్లలో అంతా కూడా మా ఉనికి వీళ్ళు అన్నటువంటి రీతిగా మన ప్రతినిధులుగా బతికేటటువంటి వాళ్ళు. మనం ఉన్నా లేకున్నా అసలు మనిషి అంట పిల్లల్ని ఎందుకు అంటాడు అంటే చావుకు భయపడట. విన్నారు ఈ మాట మీరు? మనిషి బిడ్డలు ఎందుకు అంటారంటే చావుకు భయపడికి అంటారట. ఇదేంటి చావుకు భయపడడానికి పిల్లలు కనడానికి ఏంటి సంబంధం? అరంటే మా తాలూకు ఉనికి చచ్చిపోకూడదు. మరి చనిపోకుండా సజీవంగా నిలిపే వాళ్ళు ఎవరు? బిడ్డలే, వారసులే. కాబట్టి అంతటి మహద్భాగ్యాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు గనక అడుక్కు తినే వాళ్లకు పెట్టినట్టుగా బంధువులకు పెట్టం, కొంచెం ఎక్కువ పెడతాం. కడుపును పుట్టిన బిడ్డలకు పెట్టినట్టుగా బంధువులకు పెట్టాం, అంతా ధారాదత్తం చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి అర్హత ఉంది.
వాళ్ళు అర్హత కలిగిన వాళ్ళు. ఇది మీకు అర్థమైతే. దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు, ఈ లోకంలోకి వచ్చినటువంటి వాళ్ళు గూడా ఈ 3 కేటగిరీలలో ఉంటారు. దేవుడికి దేవుడి దృష్టిలో వీళ్ళు కాస్త పడేద్దాం అని అడుక్కుని తినేటటువంటి వాళ్ళ జాబితా ఒకటుంది ఆయన దగ్గర. అలాగే బంధువులు, బంధువుల పిల్లల్లాగా అంటే ఏదో సొంత పిల్లలు, తర్వాతొచ్చేసి తమ్ముడి పిల్లలు, చెల్లి పిల్లలు అట్లా రకరకాలుగా ఉండేటటువంటి విధంగా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇంతేస్తున్నాడాయన. కానీ స్వచ్ఛమైనటువంటి బిడ్డలున్నారు. ఆయన కళకు చేరినటువంటి వాళ్ళు, ఆయన కోరిన రీతిగా బతికేవాళ్ళు, ఆయన కలలు పండించేవాళ్ళు, ఆయన ప్రతినిధులుగా ఉండేవాళ్ళు. మేము ఫలానా దేవుని బిడ్డలం మేము అని తండ్రి ఉనికిని కాపాడుకునేవాళ్ళు అసలు శిష్యుల వారసులు. వాళ్ళకిచ్చే స్వాస్థ్యం వేరు. అల్టిమేట్‌గా మనం చెప్పాలంటే, పరలోకమనేది తండ్రి మనకిచ్చే గొప్ప ఆస్తి. ఆ ఆస్తికి మించినటువంటిది ఇంకొకటి ఏది లేదు. ఆ రాజ్యాన్ని అందరికీ ఇవ్వడు. అట్టి ఆశీర్వాదం అందరికీ వచ్చేది కాదు. ఇది మనం గ్రహించాలి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అన్నటువంటిది అందరికీ ఉద్దేశించబడినది కాదు. నంబర్ 1 ఇది గుర్తుపెట్టుకోండి. రెండవదేంటంటే, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం అన్నాడు. ఈ లోకం పుట్టినప్పటి నుంచే తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ కోసం రాజ్యం ఉందట. అప్పటి నుంచే గుర్తుపెట్టుకోండి. అంటే రాజ్యం అనగానే దేవుని ఏలుబడిలో ఉన్నది. దేవుని అధికారం క్రింద ఉన్నది. దేవునికి లోబడే ప్రజలు ఎవరైతే ఎక్కడైతే ఉంటారో అదే దేవుడి రాజ్యం. ఇది మానవ జాతి ప్రారంభమైన నాటి నుంచి ఉందా? ఉంది. ఉందన్న. ఎప్పుడైతే ఎవరైతే దేవునికి లోబడి బతుకుతారో అదే దేవుడి రాజ్యం భూమి మీద ఉన్నంత. ఆ తదుపరి ఏంటి అనంటే పరిస్థితి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇదే పరలోకానికి వెళుతుంది. ఈ గుంపే శాశ్వతమైనటువంటి స్వాస్థ్యం పొందబోతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏనాడి నుంచో మన కోసం సిద్ధపరచబడినటువంటిది. నిన్న మొన్న వచ్చింది కాదు రాజ్యం ఇది. చాలా మందికి తెలీదు. దేవుడి రాజ్యం ఎప్పుడు ప్రారంభమైందంటే సర్వసాధారణంగా ఏం చెప్తారండి ఎవరైనా? 2000 సంవత్సరాల నుంచి అని చెప్తారన్న. 2000 సంవత్సరాల నుంచని చెప్తారు ఎవరైనా. ఎందుకనంటే రాజ్యం ప్రారంభించబడింది పెంతెకొస్తు పండుగ దినాన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అని అంటారు. అంటే అంతకుముందు దేవుడు లేడు, దేవుడి రాజ్యం లేదండి అర్థం. సో ఇప్పుడు దేవుని రాజ్యం ఈరోజు మనం అనుకోవచ్చు ఇశ్రాయేలీయులను తీసి పడేసి అష్షూరు రాజులు ఏలారు కదా, బబులోను చక్రవర్తులు ఏలారు కదా అని అనుకోవచ్చు. ఆ తదుపరి రకరకాలైనటువంటి వాళ్ళు వచ్చారు కదా, మాదీయులు, పారసీకులు వచ్చారు, గ్రీకులు వచ్చారు, రోమన్లు వచ్చారు. వీళ్ళందరూ పరిపాలిస్తే దేవుడి పరిపాలన ఎక్కడుంది అనుకుంటూ ఉంటారు. అదే మన పొరపాటు. అసలు ఇలాంటి వాళ్ళను కూడా అధికారం ఇచ్చి నిలబెట్టింది ఎవరంటే దేవుడే. కనుక ఆయన ఏలుబడి కొనసాగుతూనే ఉంది. అది మరవకూడదు. అంత ముందటి నుంచి సిద్ధపరచబడినటువంటి రాజ్యం. దాన్ని స్వతంత్రించుకోండి అని ప్రభుల వారు పిలుపునిస్తున్నాడు. అలా పిలుపునిచ్చిన తర్వాత ఇట్టి ఆశీర్వాదము వాళ్ళకే ఎందుకు సొంతమైంది అనంటే ఆయన కొన్ని కారణాలు చెప్తున్నాడు. దీనినే మనం జాగ్రత్తగా ఈరోజు ఆలోచన చేయాలి. నేను కూడా ఈ మధ్యకాలం వరకు ఈ తరహా ఆలోచన చేయలేకపోయాను. మెచ్యూర్డ్‌గా ఉన్నటువంటి విషయాలు. దట్టు నిన్నటి దినాన ఒక అనుభవం. మొన్న వెళ్ళొచ్చాం గదా! కర్నూలుకెళ్ళొచ్చిన పరిస్థితుల్లో ఒక సోదరుల గుంపుతో డిస్కస్ చేయాల్సొచ్చింది. ఒక విశ్వాస వర్గంతో. అదేంటో అనేది నేను చెప్తాను. ఇక్కడ
నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు. దప్పికొండాను, నాకు దాహం ఇచ్చారు. పరదేశినై ఉన్నాను, నన్ను చేర్చుకున్నారు. దిగంబరినై ఉన్నాను, నాకు బట్టలిచ్చారు. రోగినై ఉన్నాను, నన్ను చూడవచ్చారు. చెరసాలలో ఉన్నాను, నా యొద్దకు మీరు వచ్చారు అని అంటున్నాడు. ఈ మాటలు యేసుప్రభులు వారు చెప్పిన తర్వాత మనకు మళ్ళీ నీతిమంతులకు డైరెక్ట్‌గా వాళ్ళు కరెక్ట్‌గా అక్కడ సీన్‌లో ఆ సందర్భంలో ఉన్నటువంటి వాళ్ళు కదా! వాళ్ళకు డౌటొచ్చింది. నీతిమంతులు అంటున్న మాట ఏంటి అంటే, ప్రభువా! నువ్వు ఆకలిగా ఉన్నప్పుడు గాని, దాహంగా ఉన్నప్పుడు గాని, ఎప్పుడయ్యా నీకు చేసాం? అలాగే నువ్వు చెరసాలలో ఉన్నప్పుడు గాని, దిగంబరిగా ఉన్నప్పుడు గాని, మేమెప్పుడు బట్టలిచ్చాం? ఎప్పుడు చూడొచ్చాం? నాకే అర్థం కావట్లేదు ప్రభువా అని అంటున్నారు. అప్పుడు ప్రభువు చెప్తున్నటువంటి మాట 40వ వచనంలో, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే. నాకు చేశారు కాబట్టే నా దగ్గరకు రాబోతున్నారు. ఇది యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి విషయం, అల్టిమేట్ విషయం. అంటే ఈ డిస్కస్ చేసినటువంటి సోదరుల యొక్క విశ్వాసం ఏంటంటే, వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్. అంటే ఒక్కసారి మన క్రియల వలన కాక క్రీస్తు యేసు నందలి విశ్వాసము వలననే మనం రక్షణ పొందాం. పొందినటువంటి వాడు, రక్షణ పొందుకున్నటువంటి వాళ్ళు ఇక వాళ్ళ క్రియలతో నిమిత్తం లేదు. వన్స్ మనం రక్షణ పొందేసామంటే వాళ్ళు నీతిగా బతికారా లేదా, పరోపకారం చేశారా లేదా, సువార్త ప్రకటన చేశారా లేదా, సేవకుడికో సంఘానికో ఇచ్చారా లేదా, ఆత్మను రక్షించారా లేదా, వీటితో సంబంధం లేదు. మనిషికి పరలోకం రావాలి, రక్షణ రావాలి అని అంటే అది మన క్రియలతో సాధించుకునేది కాదు. క్రియలు చేసినా చెయ్యకపోయినా పరలోకం దేవుడు గ్యారంటీగా ఇస్తాడు. ఎందుకనంటే క్రీస్తు చేసిన ఈ ప్రాణత్యాగాన్ని నమ్మడంతోనే మనం రక్షణలోనికి రావడంతోనే దేవుడు డైరెక్ట్‌గా మనం పరలోకానికి తీసుకెళ్ళిపోవడానికి అర్హత వచ్చేసింది. అనేటటువంటి విశ్వాస వర్గం అది. ఇదే అడిగాడు నన్ను సోదరుడు. ఏమనంటే, అంటే మీ ఉద్దేశం ప్రకారం దైవజనుడికో అంటే వాళ్ళకి అంతవరకు అర్థమైందంటే కేవలం దైవజనుడిని మాత్రమే చూసుకుంటే సరిపోతుంది అనేది. ఇక్కడున్నటువంటి మాట అది కాదు. అంతకు మించుంది. అది తర్వాత మనం ఆలోచన చేద్దాం. ఎందుకు ఇలా జేస్తున్నారు మీరు? మరి మీకు దైవజనుడికి తిండి బెట్టి, బట్టలిచ్చి, పైసలిచ్చి అన్నీ చూసుకొని మేము వ్యభిచారం జేసినా పర్లేదా? మేము దొంగతనం జేసినా పర్లేదా? మేము విగ్రహాలను ఆరాధించుకున్నా పర్లేదా? ఎందుకంటే దైవజనుడికి ఇస్తున్నాం గదా! ఇదే గదా అడిగింది ప్రభు. ప్రభు అడిగింది, ప్రభువు చెప్పింది ఇదే కదా! కాబట్టి దైవజనుడికి అన్నీ జూసుకుంటాం. కానీ మేము చేయవలసిన పాపాలన్నీ చేసుకుంటాం. అయితే పరలోకం పోతామా? అని అడిగారు. మనకు గూడా చాలా సందర్భాల్లో ఈ డౌట్ అనేది అనిపిస్తది. దేవుడు ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, పరిచర్యలు ఉన్నాయి గదా! ఆ మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులు ఇక్కడ ఈనా సహోదరులు అనగానే మనం ఈ అల్పులైన అనగానే మనం వెంటనే ఎక్కడికెళ్ళిపోతాం సర్వసాధారణంగా? ఏవండి? శపించబడిన వారనుకుంటా. కాదమ్మా. పేదలు అట్లా. బీదలు దగ్గరికెళ్ళిపోతాం. బీదల దగ్గరికెళ్ళిపోతాం. అసలు ఆ కాన్సెప్ట్, ఆ ఆలోచన విధానమే తప్పు. ఈయన సహోదరుడు అన్నటువంటి దానికి యేసుప్రభుల వారి సహోదరులు ఎవరని ఆయన జెప్పాడు? బీదలు, అడుక్కు తినేవాళ్ళు వీళ్ళు సహోదరులని జెప్పారా మరి? ఎవరని జెప్పారండి?
వాక్యానుసారంగా జీవించేవారని నా సహోదరులు అన్నారు. రైట్. ఒక మాట అదే అక్క చెప్పిన దానికి మనకు బైబిల్ ఆధారం మనం చూద్దాం. తల్లి వచ్చిందని చెప్పినప్పుడున ఎవరు నా మత్తయి సువార్త 12వ అధ్యాయము అదే అక్క రెఫరెన్స్ దగ్గరికి వెళ్ళిపోతాము. 46వ వచనం నుండి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుండి చూడగలిగితే ఇక్కడ ఒక మాట ఉంది. ఆయన తీశారండి. ఆయన జన సమూహముతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో గోరుచు వెలుపల నిలిచియుండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరులను, నా సహోదరియును, నా తల్లియు అనెను. ఇక్కడ పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అంటాడు. అంటే మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులకు చేశారంటే ఎవరి సహోదరులు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు. రైట్. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కలిగిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? ప్రశ్న మరొకసారి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలిగిన బాధ్యత గల గుంపు, వ్యక్తులు, సమూహం ఎక్కడుంటారు? సంఘములో ఉంటారు. సంఘములో ఉండే వాళ్లకు ఉండాల్సిన బాధ్యత ఇది. అంటే ప్రభు అల్టిమేట్ గా ఏం చెప్తున్నాడంటే, నన్ను ప్రేమిస్తున్నారు అంటే ప్రభు అంటే మనకు వల్లా మాలిన ప్రేమ అని మనం అనుకుంటున్నాం. నిజంగా అది ఉండేదే అయితే ఆ రోజు పేతురు గారిని అడిగాడు యేసుప్రభుల వారు. ఏమని అడిగాడండి? నిజముగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా నన్ను సీమోను అని అడిగితే ప్రభు చెప్పిన మాట ఏంటి? నిజంగా ప్రేమిస్తున్నాను అని అంటే, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయు అంటాడు. ఓకే, ఇక్కడ మీరు గమనించండి. అంటే ప్రభుని ప్రేమించటం అంటే దేంట్లో దాగి ఉందన్నమాట? ఇతరులను ప్రేమించడం, ఇతరులను వాక్యానుసారం జీవించడం. అంతేనండి. నా గొర్రెలు అంటే ఎక్కడ ఉంటాయండి అవి? అక్కడ మనం ఆలోచన చేస్తే సంఘం, ముందు సంఘం అనేటటువంటిది దేవుడు మనకిచ్చిన ఆత్మీయ కుటుంబం. భౌతికమైన కుటుంబము ఎలాంటి బాధ్యత మనం అయితే వహిస్తున్నామో, దానికోసం ప్రాకులాడుతున్నామో, పరితపిస్తున్నామో, ఆలోచన కలిగి ఉన్నామో, సంఘం కొరకు అలా ఉండాలి. ఎందుకు అనంటే, యేసు ప్రభు ప్రాణమే పెట్టింది దేనికోసం అట? సంఘం కోసం. సంఘం కొరకు. దేవుడి మహిమే పొందాలనుకున్న దేని ద్వారా అట అంటే సంఘము ద్వారానే. మరి ఇంత గొప్ప స్థానము సంఘానికి ఉండినప్పుడు, మన సహోదరుల సహోదరిమల గుంపు కొనినప్పుడు, ఆ సంఘములో ఉన్న వారి ఎడల కనబరచవలసిన బాధ్యత ఏదైతే ఉందో దానిని ఎటువంటి లోపము లేకుండా నెరవేరిస్తేనే మనకు పరలోకం. అది ప్రభు చెప్తున్నటువంటి విషయం. ముందు ఎప్పుడైనా ఏమంటే ఒక ఇరుకు వచ్చిందో, లేదంటే ఇబ్బంది వచ్చిందో, సమస్య వచ్చిందో, లేదా అవసరం వచ్చిందో, ఎవరికి ఎక్కువ మనం ముందు క్లియర్ చేయాలనుకుంటాం చెప్పండి? సమస్య ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు ఎవరిని ముఖ్యంగా తీసుకుంటాం? బయట ఉన్నవాడికి, బంధువులకి, ఇంట్లో ఉన్నవాడికి, ముగ్గురికి ఒకటేసారి అవసరం వచ్చిందండి.
ఫస్ట్ ఎవరిని చూసుకోవాలి మనం? ఇంటి వారిని ఇంటి వాళ్ళనే చూసుకోవాలి. ఇది మన కామన్ సెన్స్ అంటారు దాన్ని. ఇప్పుడు ఇలాగే ఒక అవసరం సంఘంలో ఉంది, బయటోళ్ళలో ఉంది. పేద పేద సాదా బీద బిక్కి లాంటి వాళ్ళలో ఉంది, సంఘంలో ఉంది. మన దగ్గర ఒక్కరికే సహకారం అందించడానికి ఉంది. అప్పుడు ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలి? సంఘంలో ఉండే వారికి ప్రియారిటీ ఇవ్వాలి. సొంత వాళ్ళని చూసుకోగలగాలి. ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రభువే ఏమన్నాడంటే, సంఘములో అంటే ప్రత్యేకించబడిన గుంపు ఎడల బాధ్యత ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళదే గొప్ప తెలివితేటలు, వాళ్ళే ఆశీర్వదించబడిన గుంపు, వాళ్ళే పరలోకానికి చేరుకోగలరు. ఎందుకంటే ఇచ్చిన బాధ్యత, ఇచ్చిన బంధాలు, ఇచ్చిన బాంధవ్యాలు కొత్తగా ఏర్పాటు చేశాడు కదా దేవుడు మరలా మనకి మన జీవితంలోనికి ఆత్మీయ బంధాన్ని. దాన్ని బలంగా కాపాడుకోగలగాలి. సంఘంలో 2 రకాలైనటువంటి వ్యక్తుల పట్ల మనం బాధ్యత వహించాలి. మొట్టమొదటి సాటి సంఘ సభ్యులు, రెండవది సంఘ కాపరి. సాటి సంఘ సభ్యుల విషయంలో మనం ఎట్లాంటి పరిస్థితి కలిగి ఉండాలి అంటే, ఒకసారి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక భయానకమైనటువంటి పరిస్థితి వచ్చింది. అది చూద్దాం. 11వ అధ్యాయం అపోస్తలుల కార్యములు. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 27వ వచనం నుండి చూద్దాం. 27వ వచనం నుండి 30వ వచనం వరకు. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చిరి. వారిలో అగాబు అను ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిశువులలో ప్రతి వాడును తన శక్తి కొలది యూదయాలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనేను. అలాగున చేసిన బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. ఇక్కడ మీరు గమనించండి, సహోదరులు ఏం కరువులో ఉన్నారు. వాళ్ళ ఆత్మీయులు, క్రీస్తు శరీరమునకు అవయవాలు, లోకం నుండి వేరుపరచబడిన వాళ్ళు, క్రీస్తులో వేరుపరచబడటానికి సిద్ధపడినటువంటి వాళ్ళు. అలాంటి టైంలో వాళ్ళకి గొప్ప కరువు వచ్చింది. కరువు వస్తే ఎలా ఉంటుందో మనకు తెలియదేం కాదు. తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్లు ఉండవు. బ్రతుకు దుర్భరమవుతున్నటువంటి పరిస్థితి, చావు బ్రతుకుల మధ్య కొట్టుబెట్టాడుతున్నటువంటి పరిస్థితుల మధ్య ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్లకు సహాయం ఎంత చేయాలనుకున్నారట వాళ్ళు? ఏమని రాయబడింది చూడండి అక్కడ. తన శక్తి కొలది అని. అంటే శక్తి కొలదా లేకపోతే తోచినంత? డిఫరెన్స్ ఉందా రెండింటికి? ఉంది నా. తోచినంత అంటే కొంచెమేనా, శక్తి కొలదంటే ఉన్నదంతా. ఇప్పుడు మన ఇంట్లో మన కుటుంబంలోనే పూర్తి ప్రాణాపాయ పరిస్థితులు మనకు వచ్చాయండి. వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళకి ప్రాణం కాపాడాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుద్దని అంటాం. మనం ఏం చేస్తాం అప్పుడు? రెడీ అయిపోతాం, అంతే, సిద్ధపడిపోతాం. ఎందుకంటే మనవాడు, నా కొడుకు, నా కూతురు, నా బ్రదర్, నా తమ్ముడు, నా చెల్లి, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా అక్కయ్య. ఈ రిలేషన్షిప్ అనేటటువంటిది ఎంతవరకు తీసుకెళ్తుంది అంటేనండి, శక్తి కొలది పనిచేసేటట్టు. సార్ నా తాకట్టు పెట్టైనా సరే, అప్పు చేసు ఉన్నది అంతా తనఖా పెట్టేసేసు. మన దగ్గర ల్యాండ్ ఉంటే ల్యాండ్ పెట్టేస్తాం, భూమి ఉంటే ఇల్లు ఉంటే ఇల్లు పెట్టేస్తాం, బంగారం ఉంటే బంగారం పెట్టేస్తాం. ఎలాగైనా మనం వాడు రక్షించుకోవాలి. సంఘాల్లో సహవాసాలు అంతా వెలవెలబోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి చెప్పమంటారు కదా? మనమే. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోతున్నాం. ఏదో ఒక టైంలో వచ్చి కలుస్తున్నాం సంఘంలో, తదుపరి ఎవరి పనుల్లో వెళ్ళిపోతాం.
ఇంకా ఆ తర్వాత ఎవడు ఎలా పోతున్నాడు, ఏమైపోతున్నారు, ఏంటో సంగతి ఎవ్వరు ఆలోచన చేయటం లేదు. ఎందుకు లోకంలో నుంచి సంఘంలోనికి రావాలి? ఏం ప్రియారిటీ, ఏం గొప్పతనం ఉంది మీ సంఘంలో, సహవాసంలో అనేది? మీకు విషయం తెలుసో తెలీదు, ఇస్లాం బ్యాంక్ అనేది ఒకటి ఉంది. ఎవరైనా దాని గురించి విన్నవాళ్ళు కానీ, కాస్త కూస్తో అవగాహన ఉన్నోళ్ళు కానీ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఇస్లాం బ్యాంకింగ్ అని ఒకటి ఉంది, సిస్టమ్ ఉందండి. ఐడియా ఉంది ఎవరికైనా? తెలీదు. అక్కడ ఏం చేస్తారంటేనండి, ఇస్లాం సోదరులలో బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఇస్లాం బ్యాంక్ అనేటటువంటి దాంట్లో అమౌంట్ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసేస్తారు. అంటే ఒకడు ₹1,00,00,000 తీసుకొచ్చి పెడతాడు, ఒకడు 10 లక్షలు తీసుకొచ్చి పెడతాడు, ఒక ₹1,00,000 తీసుకొచ్చి పెడతాడు. అంటే దాంట్లో ఒక బెడ్ అమౌంట్ అనేది ఉంటుంది అన్నమాట. మూలధనం అంటారు కదా తెలుగులో. ఆ మూలధనం అనే దాన్ని ఏర్పాటు చేస్తారు. ఇస్లాం సోదరులలోనే పేదవాళ్ళు, ఇబ్బందులో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకుని డెవలప్ అవ్వటానికి కూడా పెట్టుబడి లేనటువంటి వాళ్ళకి 0 ఇంట్రెస్ట్‌తో పైసలు ఇస్తారు. పైసా వడ్డీ తీసుకోకుండా 10 లక్షలు అవసరమైంది ఒక బ్రదర్‌కి. ఆ 10 లక్షలు ఇచ్చేస్తారు. మళ్ళా అతను ఇన్‌స్టాల్‌మెంట్‌ల బేసిస్ మీద తిరిగి కట్టేయగలగాలి. అంటే ఈ సిస్టమ్ అనేది ఈరోజు పావలా వడ్డీ అంటేనే కళ్ళకద్దుకుంటున్నారు కదా డ్వాక్రా మహిళలకి. అసలు వడ్డీనే లేకుండా మీరు కొంచెం డెవలప్ అవ్వడానికి సంబంధించినటువంటి ఊతం ఇస్తామంటే ఎంత బాగుంటుంది. అలా వడ్డీ రహిత రుణాలకు సంబంధించి ఎవరైతే ఆర్థికంగా బాగాలేకుండా ఉంటారో వాళ్ళని డెవలప్ చేయడానికి ఇస్లాం బ్యాంకింగ్ అనే సిస్టమ్ అనేది ఒకటి ఉంది ఇస్లాం సోదరుల మధ్య. దేవుని పిల్లల మధ్య, మన మధ్య దేవుడైతే ప్రారంభంలో ఎటువంటి సిస్టమ్ పెట్టాడంటే, ఈరోజు మనం అందరం పూర్తిగా కలుషితమైపోయినాం. లేకపోతే పరిస్థితి ఎట్లా ఉండాలంటే, వాళ్ళకి కలిగి ఉన్నదంతా సమిష్టిగా ఉంచుకున్నారట. ఎవడు నాది అనుకోలేదట. నాది ఎందుకు అనుకోరు? ఇప్పుడు ఒక షాపు మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నాడు. అదే షాప్లో కొడుకు ఉన్నాడు అనుకోండి. ఎట్లా ఆలోచన చేస్తాడు కొడుకు విషయంలో? నేను అన్ని మొత్తం లాక్ చేసుకుంటాను, ఇవి నేను ఎవరికి చెప్పను, వీడికి అసలు చెప్పకూడదు, వీడికి ఏమి ఇవ్వకూడదు, ఈ బాధ్యత నా సీట్లో కూర్చోబెట్టకూడదు, ఆ గల్లా పెట్టేవాడికి తెలియకూడదు, దాన్ని లాక్ చేసుకుంటూ అనుకున్నాడు నాన్న? అనుకోడు. ఎందుకంటే నేను ఈరోజు ఉంటాను, తర్వాత వాడే కదా, వాడికి కదా అది అని లిబరల్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమండి? అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు ఆ రిలేషన్షిప్ అనేది లేదు కాబట్టి కొందరు ఎక్కువ సంపాదిస్తారు, కొందరు తక్కువ సంపాదిస్తారు. నేను ఎక్కువ సంపాదించే వాడిని తక్కువ సంపాదించే వాడితో సమానం అయిపోవాలి. ఇప్పుడు అననీయ సప్పిరాలు చేసిన ఆ తప్పిదం మీరు గమనిస్తే, వాళ్ళు ఎందుకు కొంత దాచుకోవాల్సి వస్తుంది తెలుసా అండి? అరే మన సంపాదన తీసుకెళ్ళి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి రేపు ఏదన్నా అవసరం వస్తే దేహేని అడుక్కోవాలా? అవసరమా? ఇది మనది పెట్టి మళ్ళీ మనం అడుక్కోవాలా? కొంత దాచేసుకుందాం మన అవసరాలకు, వాటికి పిల్లలు పిల్ల జల్ల అని ఉన్నారు కదా, ఆయన చూసుకుందాము, తర్వాత ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చి అంతా ఇచ్చేసామని అందరిలాగా కలరింగ్ ఇద్దాం. అందరూ పూర్తిగా ఇచ్చేస్తున్నారు, మేము కూడా ఇచ్చేసాం అన్న రీతిగా ఉండాలి. అసలు ఇది పాజిబులే కానంత పరిస్థితికి వెళ్ళిపోయిందండి. పాజిబిలిటీలోకి రానటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎందుకనంటే దేవుడు ఎవరో చెప్పేశాడు, మీరు సిరికిని దేవునికి దాసులై ఉండనేరు. నాకు ఎప్పటి నుంచో స్వప్నం, ఒక హ్యాబిటేషన్ లాగా, ఒక ఆవాసం లాగా ఏర్పాటు చేసుకొని అక్కడ అందరి సమిష్టిగా ఉంచుకొని ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా కూడా దానిలోంచి తీసుకొని వచ్చి, అలాగని మరలా దాన్ని దుబారా చేయటమో లేకపోతే దుర్మార్గంగానికి వాడటమో చేస్తే దాన్ని సహించలేని పరిస్థితుల్లో ఉంటుంది. సరిచేస్తూ అందరూ తండ్రి పనిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ కొదువు లేకుండా చూసుకోవాలో చేయగలగాలన్నటువంటి ఆలోచన నాకు లేదు, ఎప్పటి నుంచో ఉంది. అది ఎప్పటికీ కార్యరూపం దాలుస్తుందో తెలియదు కానీ
ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన శక్తి కొలది ఇచ్చారు. ఎందుకంటే నా కుటుంబం దేవుడు నాకు ఇచ్చినటువంటి నా సొంత కుటుంబం. సంఘం కోసం, సహోదరుల కోసం థింక్ చేయాలి. అందులోని మరలా దైవజనుల విషయంలో ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒకసారి 10వ అధ్యాయం చూద్దాం మత్తయి సువార్తలో 40వ వచనం అండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. అక్కడ చెప్పబడినటువంటి మాట. మిమ్మును చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొని వాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. చూడండి, ఇది మిమ్మును అని అంటే ఎవరినండి వీళ్ళు? ముఖ్యంగా ఎవరిని? దేవుని నమ్మిన దేవుని నమ్మిన వాళ్ళని. అందులో దేవుని నమ్మిన వాళ్ళలో అందరికంటే ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారంటే దైవజనుడు ఉంటాడు. ఉండాలి కూడా, ఎందుకంటే మందకు మాదిరిగా ఉండాల్సినాడు కదా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని మనం అంటే రేపు చాలా మంది అంటూ ఉంటారు, ప్రపంచానికట ఆహారాన్ని అందించేటటువంటి రైతు దేశానికి వెన్నెముక అంటాడు. సంఘానికి ఆత్మీయ ఆహారం అందించేటటువంటి సేవకుడు సంఘానికి వెన్నెముకలు అంటాడు. ఎందుకంటే అది ఆత్మకు ఆహారం. ఆత్మకు ఆహారం అందించబడితే, భౌతిక ఆహారం అందించబడితే దాని శక్తితో పని చేసుకుంటారు, పని చేసుకుంటే సంపాదించుకుంటారు, సంపాదించుకుంటే సుఖంగా ఉంటారు. ఇది ఎంత సత్యమో. ఆత్మకు సంబంధించిన ఆహారం అందించటం అంటే అంత సులభమైన విషయం కాదు. భౌతికమైన ఆహారమే అందరికీ చేయటం రాదు. మాడగొట్టే వాళ్ళు ఉంటారు, చెడగొట్టే వాళ్ళు ఉంటారు, పాడు చేసే వాళ్ళు ఉంటారు. తెలుసో తెలియకో విషయాన్ని కూడా కలిపేసి వంట చేసే వాళ్ళు ఉంటారు. అలాగని దైవజనులు కూడా చాలా రకాలైన ఉన్నారు కదా. సంఘం ముసుగులో డబ్బు సంపాదనే ధ్యేయంగా బతుకుతున్నటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఆ ఆత్మలను పట్టించుకోకుండా నూర్చెడి ఎద్దుగా ఉంటే అర్హత కలిగిన వాడే, తప్పులేదు. మందను చక్కగా దేవుడు కోరిన రీతిగా కాచేవాడైతే మందపాలు తాగొచ్చు, తప్పులేదు. కానీ ఇవన్నీ ఏమి చేయకుండానే పిండి పిప్పు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సంఘం లోకంలో. కాబట్టి మనం ఎవరి పట్ల బాధ్యత వహించగలిగిన స్థితిలో ఉండాలంటే దేవుడి చిత్తం నెరవేర్చినటువంటి, అసలు దేవుడి చిత్తం తెలుసుకోవాలంటేనే ఎంత కష్టం తెలుసండి. దేవుడి చిత్తం తెలుసుకోవాలంటేనే ఎంత కష్టమైంది, దాన్ని చెయ్యాలంటే ఇంకెంత కష్టమైందో ఒక చిన్న విషయం చెప్తాను మీకు. దేవుడి చిత్తం తెలుసుకోవటం ఎంత కష్టమో పౌలు గారు చెప్పారు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో. అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనం చూద్దాం. 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. నోట్ దిస్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. దేవుడి చిత్తం పరీక్షించి తెలుసుకోవడానికే ఏం జరగాలట? మనసు మారి నూతన మగుట వల్ల రూపాంతరం పొందాలట. తెలుసుకోవడానికే మనసు మార్చుకొని రూపాంతరం పొందే పరిస్థితి ఉంటే మరి చేయడానికి ఇంకెంత కావాలి? ఇంతకు దేవుడి చిత్తంలో ముఖ్యంగా ప్రధానంగా ఏముంది అన్నటువంటిది ఆలోచన చేస్తే మనం చాలాసార్లు చదివాము, ఇప్పుడు కూడా చదువుతాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మనుషుల యందు రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. దేవుడి ఇష్టం ఏంటో అన్నది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు పౌలు గారు. మొట్టమొదటిది ఏంటంటే మనుషులు రక్షణ పొందాలి. రక్షణ పొందాలంటే ఏం జరగాలండి? మనిషికి రక్షణ పొందాలంటే మారు మనసు పొందాలి. వెరీ గుడ్ సిస్టర్. మారు మనసు పొందడానికి ముందు ఏం జరగాలి? పాపక్షమాపణ జరగాలి. పాపక్షమాపణ జరగాలంటే ముందు ఏం జరగాలి సిస్టర్? వాక్యం వినాలి. వాక్యం వినాలి.
వినాలంటే ఎవరు ఉండాలి? చెప్పేవాళ్ళు. వినిపించేవాడు ఉండాలి కదా. ప్రకటించువాడు లేని ఎడల వారెట్లు విందురు అంటాడు. అంటే ఆత్మల రక్షణ కార్యంలో ప్రధానమైన పాత్ర పోషించేది ఎవరు అంటే బోధకుడు, ప్రకటించేవాడు, కాపరి. కాబట్టి ఈరోజు నేను రక్షించబడ్డానన్నా ఒక దైవజనుడు ఆత్మల భారం, దేవుడిచ్చిన దివ్యమైన కృప, దాన్ని బట్టి నేను రక్షించబడ్డాను, మీరు రక్షించబడ్డారు. రేపు ఇంకొకరు రక్షించబడాలి అన్న సేవకుడు వెళ్ళి ఏం చేయాలి అంటే వాళ్లకు సువార్తను అందించాలి అంటే సేవకుడికి కావలసినటువంటిది యేసు ప్రభుల వారు సువార్త ప్రకటించడానికి వెళ్ళమన్నప్పుడు ఊరికే పంపించాడా? అరేంజ్మెంట్స్ అన్ని చేసి పంపించాడా? నేర్పించి పంపించాడు. నేర్పించి ఒకటేనా సిస్టర్? ఇంకా ఏం చేశాడు? నేర్పించడం ఒకటేనా? సిస్టర్ జోల చెప్పులు ఇవన్నీ ఇచ్చి పంపిస్తున్నాను. కొన్ని సందర్భాల్లో అవి కూడా తీసుకెళ్ళొద్దు అన్నాడు. అన్ని ఇచ్చి పంపించే పరిస్థితితో పాటు కొన్ని సందర్భాల్లో తీసుకెళ్ళొద్దు అన్నాడు. ఎందుకన్నాడు అని అంటే మీరు వెళ్ళే చోట నేను అరేంజ్మెంట్ చేస్తా, ఒక యోగ్యమైన కుటుంబాన్ని నేను లేవనెత్తా, భయపడకండి, మీకు తక్కువ కాదు, మీకు కొదవ కాదు. అంటే దైవజనుడికి ఈరోజు సంఘం ఇవ్వాల్సినటువంటి భరోసా ఏంటంటే, ఇప్పుడు ఎదగలేని స్థితిలో ఉన్నారేమో, ఎప్పటికైనా ఎదగండి. నాలాంటి వాళ్ళే ఎప్పుడు దొరకరు సంఘానికి. నేను లీడ్ చేస్తున్న సహవాసాన్ని చెప్తున్నాను సుమా, అందరికి కాదు. నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఎవరైతే నేను కాస్తూ ఉన్నానో వాళ్ళకు చెప్తున్నాను, ఎప్పుడు మీరు ఎవరైనా ఇచ్చినా ఇవ్వకపోయినా, పట్టించుకోకపోయినా, ముందుకు వచ్చినా రాకపోయినా ఆలోచన చేయకుండా ముందుకు అన్ని పెట్టేసి ముందుకు తీసుకెళ్ళే వాళ్ళు ఎప్పుడు దొరుకుతారని అనుకోకూడదు, తప్పరపాటు. అసలు అది మనకు వాస్తవం కాదు, మనకు ఆశీర్వాదం కూడా కాదు. ఆశీర్వాదం ఎప్పుడునంటే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే బాధ్యతలు నిర్వహిస్తున్నారో వాళ్ళ బాధ్యతకు అనుగుణమైనటువంటి పరిస్థితులు కల్పించాలి. ప్రభు పంపితే ఇచ్చేన్న పంపించేవాడు, అన్ని అరేంజ్మెంట్స్ చేసి, లేదా ఎక్కడికైతే మీరు పనికి వెళ్తున్నారో ఆ పనికి వెళుతున్న చోటలోనే నేను యోగ్యులను లేవనెత్తాను. ఇవి రెండూ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు బలహీనులు, వాళ్ళ దగ్గర పనిచేస్తూ బతకాల్సిందే. సో ఏది ఏమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనిషి రక్షణ పొందాలి. నెక్స్ట్ ఏం జరగాలట? మళ్ళీ ఇంతటితో సరిపోదు. రక్షణ పొందిన వాళ్ళు ఏమవ్వాలటండి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వాళ్ళే ఉండాలట. ఎట్లా అండి అది? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వాళ్ళంటే ఏం చేస్తే వస్తుంది అది? దాని అర్థం ఏంటి? సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం అంటే ఏంటంటే అర్థం? దేవుని చిత్తాన్ని ఎరిగి వాటిని అనుసరించుకుంటూ, అంతే, వాక్యానుసారమైనటువంటి జీవితం అని అర్థం. అనుభవం జ్ఞానం అని అంటే జీవితంలో దాన్ని అనుభవించాలి, దాన్ని అనుసరించాలి అని అర్థం అండి. ఇప్పుడు వాక్యానుసారంగా బతికించడానికి సంబంధించి తర్ఫీదుని ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది? ఎవరు ఇవ్వడం జరుగుతుంది? అది కూడా దైవజనుడే చెప్తారు. మీకు అందరికీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఆన్లైన్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఏం జరుగుతుంది అని అంటే సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం అనేది అందించబడుతుంది. అంటే ఆత్మ రక్షించబడాలన్నా, పోషించబడి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలన్నా ప్రధాన పాత్ర పోషించేది దైవజనుడు. కాబట్టి ఆయనకు ఎటువంటి కంఫర్ట్స్ అని ఏ ఇరుకు లేకుండా అన్ని చూసుకోవలసినటువంటి బాధ్యత సంఘానిది, సహవాసానిది. ఆ స్థితికి తీసుకురండి. మీరు చెప్పండి, ఆలోచన చేయండి. మీరు రకరకాల సహవాసాలు ఉన్నారు కదా, మీరులో ఎంతమంది మీ దైవజనుడు ఆయన ఏ పని చేసేవలసిన పనే లేకుండా ఆయనకు కావలసినటువంటి అన్ని సమకూరుస్తున్నాం అన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ?
మా దైవజనుడికి మమ్మల్ని చూసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆయనకి మమ్మల్ని మేము రక్షించబడ్డానికి కారకంగా ప్రధానమైన పాత్ర పోషించి, అలాగే వాక్యానుసారంగా మేము జీవించడానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి గైడ్ లైన్స్ ఇస్తూ, ఆత్మీయంగా ఆహారం పెడుతూ, అన్ని విధాలుగా చూసుకున్నటువంటి వ్యక్తి కొరకు మేము అన్నీ చూసుకుంటున్నాం. ఆయనకి ఏమీ ఇరుకు లేకుండానే చూస్తున్నాం అన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? అసలు వందనాలన్నా. అమ్మా వందనాలమ్మా, వందనాలన్నా. చెప్పండి. అంటే జాబ్ చేసేవాడైతే కాదన్నా, దేవుని సేవ చేస్తున్నాడు. ఇంకా మేము సహకరిస్తున్నామన్నా. ఓకే అమ్మా, వెరీ గుడ్. అంటే అట్లా మనం చేసుకోగలగాలి. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు అమ్మ, మీకు విషయం తెలుసో తెలీదండి, గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నటువంటి వాళ్ళలో బిడ్డ కలిగిన తర్వాత ఫస్ట్ 180 days అంటే 6 నెలలు 6 నెలలు మెటర్నిటీ లీవ్ అని గవర్నమెంట్ ఇస్తుంది. తెలుసా అది మీకు ఎవరికైనా? గవర్నమెంట్ తెలుసు. ఉద్యోగం చేస్తున్నటువంటి ఎవరైతే తల్లి ఉందో ఆమె డెలివరీ అయిన తర్వాత 6 నెలలు ఇంట్లో కూర్చోబెట్టి జీతం ఫుల్ శాలరీ ఇస్తుంది. ఒక్క పైసా తగ్గించు, ఫుల్ శాలరీ ఇచ్చి బిడ్డను చూసుకో అని గవర్నమెంట్ వెసులుబాటు కల్పిస్తుంది ఆ డ్యూటీ చేయకపోయినా. అంటే ఒక గవర్నమెంట్కు ఎంత మంచి ఆలోచన ఉందో గమనించండి. ఏమంటే సంఘంలో ఉన్నవాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి, వయసు రీత్యా పెద్దోళ్ళే కావచ్చేమో, కాపరి దగ్గర కాపరికి దేవుడిచ్చిన పిల్లలు వాడు. చాలాసార్లు చెప్తూ ఉంటారు బాబు సార్ లాంటి వాళ్ళు, పెద్దలు కొంతమంది, మేము ఎంత పెద్దవాళ్ళమైనా కూడా మీరు మాకు అన్నే అనని వాళ్ళు చెప్తూ ఉంటారు. పెద్దలైనటువంటి వాళ్ళు కూడా చాలా మందిని మమ్మల్ని అట్లా పిలుస్తూనే కూడా ఉంటారు, గౌరవం ఇచ్చి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అలా వాళ్ళని కేర్ఫుల్గా అన్ని విధాలుగా చూసుకోవాలి అన్నప్పుడు ఆ కంఫర్ట్స్ వాళ్ళకి ఇవ్వగలిగితే వేరే సంగతి, ఆ అవుట్పుట్ వేరే విధంగా ఉంటుందండి. ఇప్పుడు కొంతమంది పని చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నవాళ్ళు ఇంట్లో భర్తను చక్కగా చూసుకోలేరు, ఆ సిస్టర్స్ కానీ, లేదంటే ఇంట్లో భార్యనో పిల్లలనో ఎక్కువ షేరింగ్ ఇవ్వలేరు. చాలా మంది టైం స్పెండ్ చేయలేరు. ఒక సోదరుడు ఈ మధ్యకాలంలో ఏం చేశాడంటే సూసైడ్ చేసుకుని చనిపోయాడండి. సంవత్సరానికి 8 కోట్ల రూపాయల జీతం అండి ఆయనకి, పర్ యానం. ఒక్క సంవత్సరానికి 8 కోట్లు సంపాదన. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను, ఫారిన్లో చనిపోయాడు. ఏమిటంటే భార్య డెలివరీ టైంలో నేను నా భార్య దగ్గర ఉండలేకపోయాను, ఓన్లీ బికాస్ ఆఫ్ దీస్ ఎర్నింగ్స్. అంటే ఈ సంపాదన పరిస్థితిని బట్టే నా భార్యని నేను చూసుకోలేకపోయాను. పురుటినప్పుడు ఉన్న భార్య. నా కొడుకుకి 6 నెలలు, 6 నెలల్లో ఒక్కసారి మాత్రమే వెళ్ళి చూసుకోగలిగాను. అప్పుడు అసలు అలా 7 కోట్ల రూపాయలు 8 కోట్ల రూపాయలు ఊరినే ఇస్తారండి, పీల్చి పిండి పిప్పు చేసి ఇస్తారు. కాబట్టి గమనించండి పిల్లరా, ఏదైతే అంటే మనం ఎప్పటికైనా కూడా అయ్యా మీరు దేని గురించి ఆలోచన చేయకండి, దయచేసి మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం విషయంలో, మమ్మల్ని ఎదిగించే విషయంలో మీరు కేర్ తీసుకోండి. మీకు కావాల్సిన మేమందరం కలిసి ఆలోచన చేస్తాం. పెద్ద సమస్య ఏం కాదు. ఒక దైవజనుడు కుటుంబాన్ని, ఉన్న కుటుంబాలన్నీ చూసుకొని ఆలోచన చేయాలంటే పెద్ద సమస్య ఏం కాదు. కానీ ఈ సిస్టమ్ లోకంలో చాలా 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 పలచబడిపోయింది. ఏంటి దైవజనుడు ఏంటో, ఏమవుతున్నాడో, ఎట్లా అంటే నేను అందరినీ కాదు నేను చెప్తున్నది, మిమ్మల్ని కాస్తున్న వ్యక్తి గురించి, మీ గురించి మిమ్మల్ని చక్కగా ఆత్మీయంగా మేపుతున్న వ్యక్తి గురించి, పరలోకానికి బాధ్యత ఉంది వీళ్ళ మీద, నాకు వీళ్ళ లెక్క నేను దేవుడి దగ్గర అప్పచెప్పాలన్నటువంటి మాదిరి కలిగిన త్యాగధనుడైనటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళను తప్పనిసరిగా మీరు వదిలిపెట్టకండి. ఎందుకనంటే మనల్ని తీసుకెళ్లేవాడు ఇంజను అంత వేగంగా పట్టాల మీద పరిగెత్తుకుంటూ వెనకలున్న పెట్టెలన్నీ తీసుకెళ్ళాలనుకోండి, ఇంజన్కి ఏముండాలండి?
ఏముండాలండి ఇంజన్కి? ఎవరు మాట్లాడట్లేదు. నీటిని ఆయిల్ లాక్కొని ఉండాలి. ఇంజన్కు తైలం ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి, దానికి ఆయిల్ ఉండాలి. ఇంధనం. ఈ ఇంధనం ఆయిల్ అనేది లేకపోతే ఈ ఇంజిన్ ఏం చేస్తుందండి? కాబట్టి దానికి ఇంధనాన్ని నింపాల్సినటువంటి ఆవశ్యకత మనకు ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఎవరు అపార్థం చేసుకోకండి. నేను నా కోసం కాదు ఈ మాటలు చెప్తున్నది. ఆధ్యాత్మిక జగత్తు సజీవంగా నిలవాలంటే ఏం చేయాలో చెప్తున్నాను. మీరు చిల్లి గవ్వ నాకు ఇవ్వకపోయినా నాకేం ఇబ్బంది లేదు. దేవుడు ఆ పరిస్థితుల్లో నన్ను పెట్టలేదు. కానీ అందరూ నాలాగే ఉండలేరు. నాలాంటి వాళ్ళే దొరకటం అయ్యే పని కాదు. మేము కూడా సగం స్వేచ్ఛ చేస్తున్నాం, కానీ దేవుడు మహాకృపను బట్టి అది పోతుంది, వేరే సంగతి. అలాగని ఎంతో మంది బిడ్డలు నేను అసలు వాళ్ళు ఈ విధంగా సహకారం అందిస్తున్నారు అనే మాట కూడా చెప్పకపోయినా చేస్తున్న మహా త్యాగదులు ఉన్నారు నాకు. అది వేరే సంగతి. అలాంటి వాళ్ళ ప్రేమను మనం కొలవలేము. చెప్పినా చెప్పకపోయినా ఆలోచించకపోయినా ఏదైనా అనౌన్స్మెంట్ చేయలేకపోయినా ఏమి చేయకపోయినా కూడా రెగ్యులర్గా అన్ని విధాలుగా రెగ్యులర్గా పంపుతూ అవసరాలకు ఇస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, అది వేరే సంగతి. కానీ ఒకటి మాత్రం నిజం, నాకు ఇప్పటికీ జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి నాకు ఒక స్వప్నం ఏమంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా దేవుడి సేవ. తెచ్చిపోయేలోపు ఒక సంవత్సరం అన్నా నాకు ఈవెన్ దేవుడిని అడుగుతున్నా, ఒక 1 year అన్నా నేను పూర్తి నీ సేవలో ఉండాలి, అక్కడే కానీ గ్యాప్ అనేది లేకుండా అని అన్నప్పుడు మా తోటి దైవజనులు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఏం తక్కువ చేస్తున్నావు అంట. నువ్వు ఏం తక్కువ చేస్తున్నావా? మాతో పోటీపడి చేస్తున్నావు, పూర్తి సేవ చేస్తున్నటువంటి వాడు. కానీ నాకు తెలుసు ఆ పెయిన్, దాంట్లో ఉన్నటువంటి ఆ మజా నాకు బాగా తెలుసండి. జాబు లేనప్పుడు చేస్తున్నటువంటి సేవలోకి ఇప్పుడు చేస్తున్న సేవకులు తేడా నాకు తెలుసు. నేను కదా అనుభవిస్తున్నాను. అటు ఇప్పుడు మీకు ఇవన్నీ నేను చెప్పాను కదా ముందు, ఒక లెక్కేసి రోజుకు 4 గంటల చొప్పున తీసుకుంటేనే 16-17 సంవత్సరాలు బట్టి పరిస్థితులు. ఇవన్నీ ఊరికి చెప్పడానికి. మరి చేసేది ఎప్పుడు మనం అంతా? ఎన్ని తెలుసుకోవాల్సినట్టున్నాయి. కనుక ప్రియులారా, దేవుడు ఊరికనే చెప్పలేదు. అప్పగించబడిన సొంత కుటుంబం విషయంలో మాత్రం మనం అరవరకలు లేకుండా చూసుకోగలగాలి. అదే మనకు భాగ్యం. ఒకవేళ దానిని మించి చేయగలిగిన పరిస్థితి ఉందా, అప్పుడు వెళ్ళండి లోకంలోనికి. పేదవాళ్ళని చూసుకుంటాము, పేదవాళ్ళని చూసుకుంటాము, బంధువులను చూసుకుంటాం, మన ఇష్టమే ఇక. ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలను చూసుకోలేనటువంటి వాళ్ళు లోకంలో ఏం ఉద్ధరిస్తారు? ఇంట్లో అన్నీ తానే ఉండి ప్రాణాలని పణంగా పెట్టిన అమ్మా నాన్నలు చూసుకోలేని పిల్లలు లోకంలో అందరినీ బాగా చూసుకుంటారంటే ఎవడో నమ్ముతాడండి? కాబట్టి సంఘంలో ఉన్నటువంటి సాటి విశ్వాసులు, తోబుట్టువులు, సంఘాన్ని నడుపుతున్న కాపరి, ఆత్మీయ తండ్రి, వాళ్ళందరి విషయంలో బాధ్యత వహించాల్సింది ఉంది. వాళ్ళకు ఒక భరోసాగా నిలవాలి. మీరు మాకు కావాల్సిన ఆత్మీయ అవసరతలు చూడండి, మేము మీకు కావాల్సిన భౌతికమైనవన్నీ చూసేసుకుంటాం, ఏ విషయంలో దిగులు పడకండి అనే పరిస్థితి దైవజనుడికి ఇవ్వండి. ఇప్పుడు కాకపోయినా ఎదగండి. మన వల్ల కాలేదు, మన తరం అయిపోతుంది అనుకో, మన పిల్లల తరానికైనా నేర్పించండి. ఇదే మనల్ని పరలోకానికి తీసుకెళ్ళగలిగి, రేపు ఎవడైనా లోకంలో బయట ఉన్నటువంటి వాడు అరే బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకొని సంఘంలోనికి వస్తే ఎంత సొంతగా చూసుకుంటున్నారన్న వాళ్ళు. ఇక్కడెక్కడ ఉన్నాయి స్వార్థాలు ఉన్నాయి లోకంలో, అక్కడ సంఘంలో ఉన్నది స్వర్గం. అటు వెళ్ళాలరా అన్నటువంటి పరిస్థితులు ఉండాలి. ఈరోజు ఎంతోమంది దైవజనులకు సంఘంలోనికి వస్తున్నటువంటి వ్యక్తుల పేర్లే తెలియదు, ఆ కుటుంబాలు ఎక్కడుంటాయో తెలియదు, వాళ్ళు ఏ కష్టాల్లో ఉన్నారో తెలియదు, వాళ్ళే ఇరుకుల్లో ఉండాలో తెలియదు, వాళ్ళే ఇబ్బందుల్లో ఉన్నారో తెలియదు. కానీ సంఘానికి మాత్రం లక్షలు రావాల్సిందే. నా గొర్రెలు నా స్వరం విన్నది. తండ్రికి ఇప్పుడు మన ఇంట్లో 100 మంది పిల్లలు ఉన్నారనుకున్నాను, మనకే 100 మంది పిల్లలు. మన పిల్లల గురించి మనకు తెలియదండి. యాకోబు గారికి 12 మంది పిల్లలు ఉంటే 12 మంది జీవితాలను ముందు చెప్పేశాడు అంతే. మరణశయ్య మీద ఉండి, నువ్వు భవిష్యత్తు ఏదో ఇలా చేసావు గత కాలంలో,
నీ వర్తమానం ఇలా ఉంది, నీ భవిష్యత్తు అలా ఉండబోతుంది. 12 మంది పిల్లల్ని ముందు పెట్టి చెప్పేశాడు. బిడ్డలంటే అందరి విషయంలో స్పృహ ఉండాలి. ఏమండి, ఆలోచించండి. కనుక ప్రియులారా, ఈ స్థితికి మనం ఎదగాలి. అదే ప్రభువు ఆశీర్వదించబడిన వాళ్ళ గుంపులో చేర్చడానికి ఉపయోగించినటువంటి పదం. అంటే ఆ స్థితిలో మనం తప్పనిసరిగా తండ్రి సేవలో, తండ్రి ఇచ్చిన కుటుంబం విషయంలో ముందు బాధ్యత వహిద్దాం. అలాగా నేను మిగతా వాళ్ళని చూడొద్దని నేను చెప్పట్లేదు. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. మనలాంటి స్థితిలో లేకుండా పేదరికపు స్థితిలో మన సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఆదుకోగలగాలి. ఆ రోజు కరువు వచ్చినప్పుడు ఆదుకున్నట్లు. అలాగే దైవజనుడి విషయంలో అవసరతలు అక్కరతలు ఏమున్నాయని తెలుసుకొని మరి మాటి మాటికి వాళ్ళు ముందుకు వచ్చారట. ఏమండి, నేను యేసుప్రభు చెప్పాడు కదా, నేను ఆకలి కొన్నాను, నాకు దాహం ఇచ్చాను. ఆకలి ఎప్పుడెప్పుడు అవుద్దండి మనిషికి? సంవత్సరానికి ఒకసారి అవుద్దా? దప్పికి ఎప్పుడు అవుద్దండి? 6 నెలలకు ఒకసారి దప్పిక అవుద్దా? అంటే వాళ్ళు నిత్యము ఏమిటి, దేవుని పిల్లలేంటి, వాళ్ళకి ఏమున్నాయని అన్ని నిత్యం ఆలోచన చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు విచారం ఎప్పుడు చేస్తారు, దొంగతనం ఎప్పుడు చేస్తారు, ఈ పనుల మీదే, ఈ కాన్సన్ట్రేషన్ మీదనే ఉన్నటువంటి వాళ్ళు. కనుక ప్రియులారా, ఇది ఎంత అర్థం కాని వాళ్ళు అనుకున్న విషయమే కానీ వాస్తవంగా దేవుడి ఉద్దేశం అదే. సొంత కుటుంబం, పరలోక బంధువులు, భూమి మీదను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుతున్నాం. కాబట్టి మనము ఆత్మీయ కుటుంబ సభ్యులం అయ్యాం. అందరూ బాధ్యత వహించాలి. నేను బాధ్యత లేనివాడినైనా రేపు దేవుడి ముందు నిలబడాలి. మీరు బాధ్యత లేనివాళ్ళైనా మీరు నిలబడాలి. ఎవరూ తప్పించుకోరు. ఇది తండ్రి చేత ఆశీర్వదించబడిన వారి గుంపు యొక్క లక్షణం. తర్వాత శపించబడిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో మనం రేపటి దినాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన్ని ఒకరు ప్రార్థన చేయండి.